ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 255వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండములో ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షి విశ్వజననీ జనకులకు మరియు గణనాథనుకు ప్రార్థన చేసి ఈ మహాపురాణం వర్ణించినాడు అని తెలుసుకుంటున్నాం. ఒకనాటి సమయమున నైమిషారణ్యమందు నివసిస్తూ ఉండేటువంటి ఆ సౌనకాది మహాములందరూ కూడా సూత మహర్షుల వారిని నిరంతరము విశ్వకళ్యాణం కాంక్షించేటువంటి ఆ నారదునికి మరియు బ్రహ్మదేవుడుకు జరిగినటువంటి ఆ బ్రహ్మనాథ సంవాదరూపమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో తెలుపబడినటువంటి యథార్థమైనటువంటి ఆ శివతత్వ స్వరూపం యొక్క వివరణ మరియు ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్యమంగళ చరిత్ర గురించి ప్రశ్నించగా ఏ విధంగా సూతుల వారు ఆ బ్రహ్మనాథ సంవాద రూపమైనటువంటి ఈ మహాపురాణం గురించి తెలిపినారు అని మనము నిత్యము కూడా ఆ పార్వతీ పరమేశ్వరి యొక్క అనుగ్రహం చేత తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ వాగర్ధావివ సంవృత్తః వాగర్ధ పరివర్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. క్రితం రోజున ఆ బ్రహ్మదేవుడు శివ భగవానుతో పలికినటువంటి మధురమైనటువంటి వాక్యాన్ని తెలుసుకున్నాం. ఈ రోజు అంటున్నారు సమర్థ కుమారుల వారు, ఓ వ్యాస మహర్షి, అలా బ్రహ్మదేవుడి యొక్క మాటలు విని ఆ స్వరపర పాలకుడు పరమేశ్వరుడు శివుని యొక్క మనస్సు ప్రసన్నతను చెందింది. అప్పుడు ఆ స్వామి బ్రహ్మదేవునితో ఈ విధంగా అంటున్నాడు శివుడు, ఓ బ్రహ్మదేవా, నీవు నన్ను దేవతలకు చక్రవర్తిని సార్వభౌములను అని పలికావు, కానీ ఆ పదాన్ని చేపట్టడానికి తగినటువంటి సామగ్రి కూడా నా వద్ద లేదయ్యా. గొప్ప దివ్య రథం లేదు, దానికి తగినటువంటి సారథి లేదు, రణరంగమైన విజయాన్ని చేకూర్చేటటువంటి ధనుర్బాణములు నా వద్ద లేవు. అవి ఉన్నట్లయితే వాటిని నేను చేకుని మనోయోగపూర్వక సంగ్రామనందు ఆ బలశాలురైనటువంటి దైత్యులను తప్పకుండా వధించేస్తాను అనే విధంగా పలికి ఆ ప్రభువు మౌనాన్ని వహించాడు. అంత శివుడు శీఘ్రంగా ప్రసన్నుడు కాలేదు. దాన్ని తలుచుకుంటూ సకల దేవతలు, కశ్యపుడు మొదలైనటువంటి ఋషులు అత్యంతంగా వ్యాకులతలోని దుఃఖంలో ఉండిపోయారు. అప్పుడు భగవంతుడైనటువంటి శ్రీహరి ఆ దేవదేవునితో మరియు వారితో ఈ విధంగా అంటున్నాడు విష్ణు భగవానుడు, ఓ దేవతలారా, ఓ మునులారా, మీరెందుకు దుఃఖిస్తున్నారు? మీరు మీ దుఃఖాన్ని విడనాడండి. మీరందరూ కూడా సాధారణంగా శ్రద్ధతో నా మాట వినండి. ఓ దేవగణములారా, మహాత్ముల యొక్క ఆరాధన సుఖసాధ్యం కాదని తెలుసుకోండి. మహదారాధన ఎందు మొట్టమొదటిగా గొప్పవైనటువంటి కష్టాన్ని అనుభవించవలసి వస్తుంది అని నేను విన్నాను. ఇదివరలో భక్తుల యొక్క దృఢత్వాన్ని చూసి ఇష్టదైవము ప్రసన్నుడవుతాడు. కానీ శివుడు సకల గుణములకు కూడా అధ్యక్షుడు పరమేశ్వరుడు. ఆ స్వామి అవశ్యము నిత్యము కూడా ఆశుతోషుడే. అందువలన మొదట ఓం అని ఉచ్చరించి ఆ తర్వాత నమః అని శబ్దాన్ని ప్రయోగిస్తారు. ఆ తర్వాత శివాయ అని పలికి 2 సార్లు శుభం అని ఉచ్చరించాలి. దాని తర్వాత 2 సార్లు కురు అనేటువంటి శబ్దాన్ని ప్రయోగించి ఆ తర్వాత శివాయ నమః అని ఈ విధంగా పలకాలి.
ఓంను జోడించాలి. అలా చేయడం వలన ఓం నమ శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః. ఈ మంత్రాన్ని సిద్ధ మంత్రము అంటారు. ఇలా ఎవరైతే ఓం నమ శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః అని జపం చేస్తారో ఇది సిద్ధ మంత్రం అవుతుంది. ఏదైనా సాధించగలిగిన వారు అవుతారు. కాబట్టి ఓ బుద్ధి విశారదులారా, మీరు ఆ శివ భగవాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ మంత్రాన్ని మరలా 1,00,00,000 సార్లు జపం చేయండి అన్నాడు. అప్పుడు శివుడు తప్పకుండా మీ యొక్క కార్యసాధన చేస్తాడు. మీ కార్యం తప్పకుండా నెరవేర్చగలరు. కాబట్టి ఓ మునులారా, ప్రభావశాలి అయినటువంటి ఆ శ్రీహరి యొక్క మంగళప్రదమైనటువంటి ఆ వాక్యాన్ని విని దేవతలందరూ కూడా మరలా శివారాధన యందు మనస్సును లగ్నం చేశారు. దాని తర్వాత ఆ శ్రీహరి భగవానుడు కూడా దేవతల యొక్క మునుల యొక్క కార్యసిద్ధి కొరకు శివుని యందు మనస్సును లగ్నం చేసి విధిపూర్వకంగా ఆ జపారాధనలో జపతత్పరుడయ్యాడు అని చెబుతూ సనత్ కుమారుని అంటున్నాడు. వేదవ్యాస భగవానుడితో మునిశ్రేష్ఠ, దేవగణములు ధైర్యాన్ని వహించి పదే పదే శివ 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 అని శబ్దాన్ని ఉచ్చరిస్తూ ఓం నమ శివాయ శుభం శుభం గురు గురు శివాయ నమః ఓం అని ఆ జపతత్పరులైపోయారు. ఆ శివ 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 అనేటువంటి శబ్దాన్ని ఉచ్చరిస్తూ 1,00,00,000 జపాలు చేసి అక్కడ నిల్చున్నారు. అప్పుడు స్వయంగా సాక్షాత్తు శివుడు మునువుడి రూపాన్ని ధరించి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఈ విధంగా అంటున్నాడు ఆ శివ భగవానుడు, ఓ శ్రీహరి, ఓ బ్రహ్మదేవ సృష్టికర్త, దేవగణములారా, ఉత్తమ వ్రతాన్ని పాటించేటువంటి ఓ మహామునులారా, నేను మీ జపంతో ప్రసన్నచిత్తుడయ్యాను, ఆనందించారు. ఇప్పుడు మీరు మీ మనోవాంఛన వరాన్ని అడగవలసినది అని ఆ శివ భగవానుడు వారందరితో కూడా తెలిపాడు అని ఈ మహాపురాణం ద్వారా తెలియబడుతోంది. ఆ యొక్క సనత్ కుమారుని వేదవ్యాస భగవానుతో ఈ మంగళప్రదమైనటువంటి వాక్యాన్ని తెలిపాడు అని తెలుసుకుంటూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానంద రూపాయ శాశ్వతాయ వటవృక్ష చింతామణి శ్రీ గురు దక్షిణామూర్తయే సిద్ధమంగళ మంగళం సిద్ధమంగళ మంగళం సిద్ధమంగళ మంగళం. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.